యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. మానవుని జీవితంలో మనకున్న స్వంత జ్ఞానాన్ని బట్టి మనం ఎక్కడొక్కడో మనం ఇరుక్కుపోతుంటాం, ఎప్పుడప్పుడు తొట్టిల్లిపోతుంటాం. కానీ జీవం కలిగిన దేవుడు మన తోడుంటే మనం ఎక్కడ కూడా ఇరుక్కుపోకుండా, ఎక్కడ కూడా తొట్టిల్లకుండా దేవుడు మన తోడుండి మనకు సహాయం చేసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తోబుట్టులుగా సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ దయాకర్ గారు, మణి అక్కను బట్టి మీకు ఎంతో వందనాలు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, దయాకర్ అన్నను బట్టి, మనక్కను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. వారు సఫీల్గూడ మల్కాజిగిరి వాస్తవ్యులు తండ్రి. ప్రాముఖ్యంగా ప్రవ్వా దయాకర్ అన్న బర్త్డే సందర్భంగా చేసిన ఈ సహాయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. అన్న ఎంతో విశ్వాసంగా, నమ్మకంగా అన్న, అక్క, వారి కుమారుడు ప్యాట్రిక్, మనోహర్ వారు ఎంతో ఆత్మీయంగా ప్రవ్వా మీకు మహిమార్థంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి వారిని నడిపిస్తున్నందుకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా మనకు బట్టి ప్రవ్వా తనకి డిడి ప్రమోషన్ కొరకై, మంచి ఆరోగ్యం కొరకై ప్యాట్రిక్ మనోహర్ ప్రవ్వా తన ఎంటెక్ సీట్ బిట్స్ పిలాని హైదరాబాద్లో వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి. ఈ కుటుంబం దేని కొరకైతే బలంగా ప్రార్థిస్తున్నారు, దేని కొరకైతే కన్నీరు కారుస్తున్నారు ప్రవ్వా ఆ ప్రార్థన ఆలకించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి నడిపించండి తండ్రి. ఈ కుటుంబానికి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకును పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. అదేవిధంగా తండ్రి మీరు ఇస్తున్న ఆజ్ఞ సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని, ప్రాముఖ్యంగా బర్త్డే జరుపుకుంటున్న అన్న జీవితంలో మీరే నెరవేర్చి, దీవించి, ఆశీర్వదించి, బలపరచమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఏదైతే ఆమె గృహాన్ని దర్శించే కృపను ప్రభు వారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సిరీస్ ఫాలో అవుతున్నారు కదా. ఏం సిరీస్ అన్నా అని అనుకుంటున్నారా? కీర్తన 71వ కీర్తన నుంచి నీవే అనే సిరీస్ నేను ప్రారంభించాను. ఆల్రెడీ 3 వర్తమానాలు చెప్పాను, 3 పాయింట్స్ చెప్పాను. ఈరోజు ఇంకొక పాయింట్ చెప్తాను, చెప్పి ఈ సిరీస్ని మనము ముగించుకుందాం. నీవే అనే సిరీస్ పై నేను మాట్లాడుతూ వచ్చాను. మీరు ఏ కారణాల వల్ల మిస్ అయి ఉంటే బాధపడకండి. ఎందుకో తెలుసా? యూట్యూబ్లో లోడ్ అయి ఉన్నాయి. జేఎఫ్ఎం బాక్సింగ్, తమ్ముడు బాక్సింగ్, జేఎఫ్ఎం బాక్సింగ్, యేసు అనుచరుల బాక్సింగ్ ఛానల్లో ఈ వర్తమానాలు అన్నీ లోడ్ అయి ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడన్నా వెళ్ళి మళ్ళా దాన్ని ఒకసారి మీరు రివ్యూ చేసుకోవచ్చు. మెల్లగా చూసి నెమ్మదిగా నోట్స్ రాసుకొని మరి అనేకులకు కూడా షేర్ చేసుకోవచ్చు. కాబట్టి మనము ఈ కార్యక్రమము ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మోకరించగలిగిన వారు ప్రతి ఒక్కరు, పెద్దవారు కాకుండా ఎవరైనా మోకరించగలిగితే నాతో పాటు మీరు మోకరించండి. దేవుణ్ణి మనం అడుగుదాం, ప్రభువా నీవే నా జీవితంలో అద్భుత కార్యం జరిగించు అని ప్రభువారిని అడుగుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన కార్యక్రమం ప్రారంభించుచుండగా ప్రభువా మీరు మాతో మాట్లాడండి నాయన. నీవే అనే సిరీస్ ద్వారా అనేకులతో మీరు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా. వారి కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో మీరు తోడుండి వారి కన్నీరు తుడిచి వారికి శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీవించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. యేసు అనుచరులు మిషనరీ గురించి, పరిచర్య గురించి ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే అతి త్వరలో జంట నగరాల్లో ఒక సంఘాన్ని స్థాపించాలని ప్రార్థన చేస్తున్నాం. నేను, తమ్ముడు బాక్సింగ్ గారు, నాన్నగారు హృదయాభిలాష కూడా నేను తిరిగి వచ్చిన తర్వాత
ఒక పాస్టర్గా తర్ఫీదు పొందాను. కాబట్టి నేను తిరిగి వచ్చిన తర్వాత ఒక సంఘము స్థాపించాలి, స్వచ్ఛమైన వాక్యము బోధించి యవనస్తులను దేవుని వైపు మళ్లించి వారు దేవుని వాక్యములో పరిపక్వత చెందాలి. ఆ ప్రక్రియలో మేము వారికి అన్నదమ్ములముగా, దేవుని సేవకులుగా, తోబుటులుగా సహాయం చేయాలి అని నాన్నగారి హృదయాభిలాష. కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే అతి త్వరలో ఒక సంఘాన్ని స్థాపించాలి, యేసు అనుచరుల సంఘాన్ని స్థాపించాలని ఆశపడుతున్నాం. దాంతోపాటుగా నేను మొన్న కూడా చెప్పాను, సెప్టెంబర్ 25 నాన్నగారి 3rd యానివర్సరీ. కాబట్టి జ్ఞాపకార్థ కూడుకు ఉంటుంది. ఆ రోజు నాన్నగారికి ఇష్టమైన ఒక ప్రాజెక్ట్ మేము చేయబోతున్నాం యేసు అనుచరులుగా. ఆ ప్రాజెక్ట్ ఏంటో ఇప్పటికే కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలియకపోతే అతి త్వరలో వీడియో ద్వారా, ఒక షార్ట్ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం. కాబట్టి అందరూ ఆ కార్యక్రమాల్లో పాల్గొని మీరు దీవించబడాలని, యేసు అనుచరులను ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరినీ కలుసుకొని, నేను, తమ్ముడు, మా అమ్మగారు, మా తోబుట్లు, మేమందరము కలుసుకున్నట్లు ఏదో డబ్బు అడిగేస్తున్నాం మళ్ళా, లేదంటే స్పాన్సర్లు అడిగేస్తున్నాం అని కాదు. మేమందరము కలిసి ఒకే పని చేయాలని ఆశపడుతున్నాం. ఏంటో తెలుసా? నిండు హృదయంతో మీకు వందనాలు చెల్లించాలని ఆశపడుతున్నాం. ఎందుకు అనగా నాన్నగారు ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పటికీ కూడా మీరందరూ మమ్మల్ని ఆదరించి, ప్రత్యేకంగా నన్ను, తమ్ముడు బాక్సింగ్ని మీరు ఆదరించి యేసు అనుచరులని ఈ రీతిగా టీవీ కార్యక్రమాలు, మ్యాగజైన్ పరిచర్య, సువార్త సభలు, తర్వాత అనేక కార్యక్రమాలు ఈ రీతిగా ఆగకుండా సాగుతుంది అనగా దేవుని కృప, మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను. మా గురించి ప్రార్థన చేయండి. మీ కుటుంబ ప్రార్థనలో, పర్సనల్ ప్రేయర్స్లో ఒక్క నిమిషము ప్రభువా స్పర్జన్ అన్నను, బాక్సింగ్ అన్నను, యేసు అనుచరులను ప్రభువా జ్ఞాపకం చేసుకో అని మీరు చేస్తే చాలు. కాబట్టి మీ ప్రార్థనలు ఎంతైనా మాకు అవసరం. దానితో పాటుగా ప్రత్యేకంగా ఈరోజు ఈ టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అనగా, వారు వెళ్ళలేకపోయినప్పటికీ కూడా వెళ్ళే మమ్మలను, నన్ను, తమ్ముడు బాక్సింగ్, యేసు అనుచరులను ఈ రీతిగా టీవీ పరిచర్య ద్వారా అనేక కోట్లాది ప్రజలకు స్వచ్ఛమైన సువార్త, కృపా సువార్త, ప్రేమ సువార్త, రక్షణ సువార్త వెదజల్లే ప్రక్రియలో ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ గాస్పుల్ ప్రొక్లమేషన్ మీరు తోడై ఉన్నందుకు, మా చేతుల్ని మీరు బలపరిచి ఈ టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేసినందుకు నిండు హృదయంతో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైనా టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడి చేత మీరు ప్రేరేపించబడినట్లయితే నాతో కానీ, నా పర్సనల్ నెంబర్ తమ్ముడు బాక్సింగ్తో కానీ మీరు పర్సనల్గా మాట్లాడవచ్చు. ఒక్క ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు అవుతుందో మేము మీకు చెప్తాం. నాన్నగారు గత 40 సంవత్సరాలుగా టీవీ వర్తమానాలు, రేడియోలో వచనం వెంబడి వచనం చెప్తూ వచ్చారు. ఇప్పుడు ప్రకటన గ్రంథ ధ్యానాలు వేస్తున్నాం. మనకు తల్లి ఫోన్ చేసి అసలు చంటి పాపాలు ఏడుస్తుంది, అయ్యా బాబు స్పర్జన్, జోషయ్య లేడంటే నేను నమ్మలేకపోతున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యము జోషన్నని టీవీలో చూస్తే అన్న ఇంకా జోషి బాబు ఇంకా ఉన్నాడు అని నాకు అనిపిస్తుంది. ఈ వర్తమానాలు మీరు కంటిన్యూ చేస్తున్నందుకు నీకు బాబు బాక్సింగ్కి వందనాలని చెప్పినప్పుడు నా హృదయంలో ఎంతగానో సంతోషమైంది. కాబట్టి ఈ రీతిగా యేసు అనుచరులను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మంచిది, రండి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మిస్ అయిన వారికి కొంత ఆల్రెడీ చెప్పాను, JFM బాక్సింగ్ యూట్యూబ్ ఛానల్లో లోడ్ అయి ఉంటాయని. కానీ కొంతమంది చెల్లెలు, తమ్ముళ్ళు మిస్ అయిన వారికి మళ్ళీ నేను మీకు ఒక చిన్న రీక్యాప్ ఇస్తాను, స్పెషల్లీ ఫర్ యూ అమ్మా, స్పెషల్లీ ఫర్ యూ. ఓకే, నెంబర్ 1, నీవే 71వ కీర్తనలో నుంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు చెప్పుకుంటూ వచ్చాను. నీవే అనే అంశంపై మొట్టమొదటిగా మనము 3వ వచనంలో నేను చెప్పాను, నీవే నా దుర్గము నీవే. నెంబర్ 1, నా దుర్గము నీవే నా దుర్గము అనగా నా ఆశ్చర్యపురము నీవే. యు ఆర్ మై షెల్టర్, యు ఆర్ మై షెల్టర్. నీవే నా దుర్గము. మనము ఆపత్కాలములు ఉన్నప్పుడు ఎక్కడికి పరిగెట్టాలి? చూడండి, ఎర్త్క్వేక్ వచ్చినా ఏదన్నా వచ్చినా అమెరికాలో ఎవరన్నా చూస్తూ ఉంటే ఇమీడియట్గా షెల్టర్ హోమ్స్లోకి వెళ్ళిపోతారు, షెల్టర్ హోమ్స్లోకి. తర్వాత అమెరికా ప్రెసిడెంట్ ఏదన్నా టెర్రరిస్ట్ అటాక్ అయిందనుకోండి, బంకర్ హౌస్ అని ఒకటి ఉంటుంది అనమాట. వైట్ హౌస్లో ఒక బంకర్ హౌస్ ఉంటుంది. ఆ బంకర్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎన్ని బాంబులు వేసినా, ఏది చేసినా సరే అక్కడ బంకర్ హౌస్లో ఏం కాదు. అటువంటి ప్రదేశం అనమాట. బంకర్ హౌస్ అన్నా పాడవుతుంది, షెల్టర్ హోమ్ అన్నా పాడు కావచ్చు, కానీ దేవుని రెక్కల కింద ఉన్న ఆశ్రయం మీరు తీసుకున్నట్లయితే ఆయన మీరు చెప్పగలిగితే నా దుర్గము నీవే అని మీరు చెప్పగలిగితే ఎటువంటి కష్టం, నష్టం, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా సరే మీరు సంతోషంగా ముందుకు సాగగలుగుతారు. ఇంకో మాట చెప్పాలా, ముందుకెళ్లే ముందు అనేకసార్లు మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎందుకో తెలియదు.
రెండు విధాలుగా ఏమైనా కష్టాలు నష్టాలు. ఒకటేమో దేవుడు ప్రవేశపెట్టినవి, రైట్. ఇంకోటేమో మనకై మనం కొని తెచ్చుకున్నవి. ఓకే, మనకై మనం కొని తెచ్చుకున్నవి దేవుని వాక్యంలో చెప్పవలసి వస్తే యోనా భక్తుడు నినవైకి వెళ్ళి వాక్యం చెప్పరా బాబు అంటే మనోడు అడ్డంగా తిరిగి టార్షిష్కి వెళ్ళాడు. ఏమైపోయింది? సముద్రంలో వెళ్ళిపోయి తిమింగలము మింగేసింది. మనకై మనం అప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు తిమింగలం లోపల, అయ్యి బాబా ఇక్కడ ఉన్నానేంట్రా బాబు, ప్రభా నన్ను క్షమించనైనా నేను వెళ్తాను నువ్వు చేసిందని. అలాగా తమ్ముడు చెల్లెలు కూడా సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ప్రయోగాలు చేసి నష్టపోయి గుండె వేదన, గుండె గాయమై మనస్సు, హృదయము, శరీరము చెడిపోయి ఉన్న నేపథ్యంలో దేవుడు మరొక అవకాశం ఇస్తాడు. యోనాను వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోగలుగుతాడు. నువ్వు అనుకుంటున్నావేమో చెల్లెమ్మ, నువ్వు అనుకుంటున్నావు అన్నా నేను చెయ్యకూడని పాపం చేశాను, అనుకోలేదు ఈ రీతిగా జరుగుతుందని, అనుకోలేదు ఈ రీతిగా నా శరీరాన్ని అప్పచెప్తానని, అనుకోలేదు ఈ సంబంధంలో నేను ఉంటానని, అనుకోలేదు ఈ వివాహంలో నేను ఉంటానని, నేను అనుకోలేదన్నా, అయిపోయిందన్నా అని అపవాది నీ చెవులో జోరీగా కింద ఏమాడుతాడంటే నువ్వు పాపివి అని. ఒక మాట చెప్పాలా, ఎటువంటి పాపినైనా, నా మాట జారుతున్నాను, ఎటువంటి పాపినైనా ఎంత దూరం వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువారు ఒక్క గొర్రెపిల్ల గురించి 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రెపిల్ల గురించి నశించు వారిని వెతికి రక్షించుటకు ప్రభువారు వచ్చారు. మనము నీవు నేను నశించిపోకూడదని ప్రభువారు ఈ భూలోకానికి మానవుడిగా వచ్చారు. ఎందుకు మానవుడిగా వచ్చాడో తెలుసా? నీ బాధను అర్థం చేసుకుంటాను, నీ కన్నీరు అర్థం చేసుకుంటాను, నీ తృణీకరణ అర్థం చేసుకుంటాను, నిన్ను హేళన చేశారేమో ఆ హేళన దేవుడు అర్థం చేసుకునే దేవుడు. నీ చేయి విడిచిపెట్టారేమో దేవుడు నీ చేయి విడిచిపెట్టిన ఆయన అర్థం చేసుకునే దేవుడు. నీవు ఏదేదైతే అనుభవిస్తున్నావో అన్నీ ప్రభువారు అనుభవించారు. కాబట్టి నిన్ను పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అనగా ఆయన పేరు యేసు ప్రభు, రైట్. నెంబర్ 1 నా దుర్గము నీవే, నెంబర్ 1. నెంబర్ 2 రెండోది నేను చెప్పాను నా దుర్గము నీవే అని. ఇంకోటి ఏం చెప్పానంటే నా నిరీక్షణాస్పదము నీవే అనగా నాకు నిరీక్షణకు ఆధారము నీవే. మై హోప్, నా నిరీక్షణకు, నా జీవితంలో నాకు ఏదైనా కావాలి, నా జీవితంలో నన్ను శత్రువులు వెంటాడుతున్నారు, నా జీవితంలో అపవాది నన్ను వెంటాడుతున్నాడు, నన్ను హేళన చేస్తున్నారు, నన్ను దోషిస్తున్నారు, నన్ను కష్టపెడుతున్నారు, బాధపడుతున్నారు అన్న నేపథ్యంలో నువ్వు చెప్పగలగాలి నా నిరీక్షణ నీవే ప్రభువా. అమ్మ నా మాట జారుతున్నారు, నా నిరీక్షణ నీవే అని ఎప్పుడు చెప్పగలుగుతావు అనగా ఆయన నీకు ఆశ్రయంగా ఉన్నప్పుడు. వింటున్నావు కదా, ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉన్నప్పుడు నా దుర్గము నీవే అని అనగలిగితే అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు నా నిరీక్షణ నీవే అని. ఈ రెండు చెప్తూ నేను ఇంకో మాట చెప్పాను, నీ జీవితంలో అద్భుతం జరగాలి అనగా షార్ట్ కట్స్, దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ మిరకల్స్. ఈ మాట చెప్పినప్పుడు క్లియర్గా కొంచెం క్లారిటీ ఇస్తాను. దేవుని చిత్తములో ఉంటే, నా మాట జారుతున్నాను, చాలా ఇంపార్టెంట్ ఇది. దేవుని చిత్తములో ఉంటే దేవుడు ఇమ్మీడియట్గా అద్భుతాలు చేసే దేవుడు. చూడండి సువార్తల్లో ప్రభువారు ఇలా ముట్టుకున్నారు, స్వస్థత జరిగిపోయిందంట. ప్రభువారు మాట మాత్రం సెలవు ఇచ్చారు, స్వస్థత జరిగింది. ప్రభువారు లాజరు చనిపోయినప్పుడు డిలే చేశారు. యెహోవా దేవుడు హన్నా ప్రార్థించగా డిలే చేశారు. యాకోబు జీవితంలో డిలే చేశారు, దావీదు జీవితంలో డిలే చేశారు, అబ్రహాము జీవితంలో డిలే చేశారు, సంసోను జీవితంలో డిలే. ఈ రీతిగా ఒక్కోసారి ప్రభువారు ఇమ్మీడియట్గా నీ ప్రార్థన ఆలకిస్తారు. నీ ప్రార్థన ఒక్కోసారి ఆలకించబడుతుంది, ఒక్కోసారి ఆలకించబడదు. మాట జారుతున్నాలమ్మా, నీ ప్రార్థన ఆలకించబడటం లేదు కదా అని నన్ను మర్చిపోయాడు దేవుడు అని అనటానికి వీల్లేదు. ఆయన ఆలస్యము చేసిన అలక్ష్యము చేసే దేవుడు కాదు, ఆయన ఆలస్యము చేసిన ఆయన మర్చే దేవుడు కాదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రార్థన ఆలకించబడటం లేదు అని అంటే 2-3 చెప్తాను చూడండి. నీ ప్రార్థన ఆలకించబడటం లేదంటే నీ ప్రార్థనకి ఆ జవాబు ఏదైతే ఉందో ఇంకా టైం కావాలన్నమాట. అంటే యు ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిగా నీ గర్భం తెరవబడలేదు అని అంటే ఇంకా భార్యాభర్తలుగా మీకు అవగాహన రావాలేమో. తల్లిగా తండ్రిగా మీరు కావాలి అనగా ఇంకా మీకు విశ్వాసయాత్రలు ఇంకా బలపరచబడాలేమో. ఇంకా నీ శరీరాన్ని ప్రభువారు ఇంకా విశ్వాసముతో నింపి ముందుకు కొనసాగిస్తున్నారేమో. కొంతమంది ఇమ్మీడియట్గా పిల్లల్ని కానేస్తారు, కొంతమంది లేట్ అవుతుంది. లేట్ అయినంత మాత్రాన దేవుడు మమ్మల్ని మర్చిపోవడం. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, నిరీక్షణతో. ప్రభువా నాకు ఇవ్వబోతున్నా ఈ గర్భఫలాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. గిమ్మిక్లు ఫుట్బాల్ దానినట్టు తన్నుతాము, అరటిపళ్ళు తింటాము, నారింజకాయలు తింటాము, నిమ్మకాయలు తింటాము కాదు.
దేవుని వాక్యం. అందుకనే దేవుని యూ హ్యావ్ టు చూ ద వర్డ్ ఆఫ్ గాడ్. రుచి చూచి ఎరుగుడి యెహోవా ఉత్తముడు. రుచి దేవుని వాక్యం పట్టుకోవాలి నిలకడగా. మన క్లాసికల్ ఎగ్జాంపుల్ హన్న ఏ రీతిగా కన్నీరు పెట్టిందో, ఆమె ఏడ్చి ప్రార్థన చేస్తా ఉంటే ప్రార్థన వచ్చి తాగేసిందేమో అనుకున్నాడు. అంటే అంత లీనమై ప్రార్థన చేస్తుంది అన్నమాట. కొంతమంది ప్రార్థన చేసి అబ్బాయి దేవుడు ఇంటలేడని వదిలేస్తారు కదా. దేవుడు నీ ప్రార్థన అర్కం చేయట్లేదంటే అది ఇంకా నీకు టైం కావాలన్నమాట. నెంబర్ 1 వెయిట్. నెంబర్ 2 నీ ప్రార్థన ఆలకించబడటం లేదు అని అంటే అది నీకు సరైనది కాదు అన్నమాట. అర్థమవుతుంది కదమ్మా, అది నీకు సరైనది కాదు. వెయిట్. రెండోది నో. మూడోది ప్రభువారు ఇమ్మీడియట్గా ఆన్సర్ చేస్తారు. ఒకసారేమో ఎస్, నీ ప్రార్థనకు ఇమ్మీడియట్గా జవాబు రావచ్చు. ఇంకోసారి నీ ప్రార్థనకు ఇమ్మీడియట్గా ప్రభువారు ఆగమ్మా అనవచ్చు, వెయిట్. మూడోది నో, దిస్ ఇస్ నాట్ గాడ్స్ విల్ ఫర్ యూ అని అనవచ్చు. కాబట్టి ఈ 3 ప్రార్థనలో లేయర్స్, ప్రేయర్ లేయర్స్ అంటారు దీన్ని. ఈ ప్రేయర్ లేయర్స్ అర్థం కావాలి మనకి. నా దుర్గము నీవే నెంబర్ 1. నెంబర్ 2 నా ఆశ్రయము, లేకపోతే నా బలము, లేకపోతే నా నిరీక్షణ నీవే నెంబర్ 2. నెంబర్ 3 మూడో చెప్తాను చూడండి, 6వ వచనము. గర్భవాసినైనది మొదలుకొని నీవీ నాకు ప్రాపకుడవయ్యుంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. ఈ భక్తునికి ఉనికికి కారణము దేవుడు. ఎందుకు ఈ రీతిగా చెప్తున్నాం అంటే చూడండి, అక్కడ మనం చూసినట్లయితే దీన్ని 3 పార్ట్స్ గా విభజిస్తాను నేను. 6వ వచనం నెంబర్ 1 మొట్టమొదటి భాగం. గర్భవాసినైనది మొదలుకొని నీవీ నాకు ప్రాపకుడవయ్యుంటివి. నెంబర్ 1 గర్భములో నుంచి, గర్భవాసిన ఉన్న మొదలుకొని నీవే నాకు పాపకుడు. అంటే నేను గర్భములో ఉన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎరిగితివి. అందుకనే కీర్తన 139వ కీర్తన చూడండి అమ్మా, 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. చూసారా, పిండముగా ఉండగానే, నువ్వు పిండముగా ఉండగానే, స్పర్జన్ నేను పిండముగా ఉండగానే, ఈవెన్ వైల్ ఐ వాజ్ స్టిల్ ఇన్ ద మదర్స్ వూమ్ గాడ్ న్యూ మీ. ఎంత అసలు దేవుడు నిన్ను ఎరిగిన దేవుడు. తల్లి గర్భంలో నువ్వు పిండాకృతి కాకమునిపై నిన్ను ఎరిగిన దేవుడు. అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఇక్కడ 6వ వచనంలో, గర్భవాసిని మొదలుకొని నీవే నాకు పాపకుడివై ఉంటివే. చూడండి ఇంగ్లీష్లో బాగుంది, అపాన్ యూ హ్యావ్ లీన్డ్ ఫ్రమ్ బిఫోర్ మై బర్త్, యూ ఆర్ హీ హూ టుక్ మీ ఫ్రమ్ మై మదర్స్ ఓమ్. ఎంత మంచి మాట. అంటే నీ రూపము, నీ గర్భములో నుంచే దేవుడు నిన్ను రూపించి ఏర్పరిచి నిన్ను కోరుకొని నీ పేరు ఎరిగిన దేవుడు. అందుకనే ఈ వ్యక్తి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, 3వ మాట, నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. అండర్లైన్ చేసుకోండి, నీవే. అక్కడ ఉంది 6వ వచనంలో ఉంది, నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే, నాకు ఆ నిరీక్షణ కలుగు చేసిన వాడవు నీవే, నా దుర్గము. ఫస్ట్ది నా దుర్గము నీవే, నా నిరీక్షణ నీవే. మూడవదిగా నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. యు ఆర్ ద వన్ హూ క్రియేటెడ్ మీ, యు ఆర్ మై రెఫ్యూజ్, యు ఆర్ మై హోప్ అంటూ ఈ భక్తుడు పలుకుతున్న మాట. నెంబర్ 1 అక్కడ గర్భం నుంచి. చూడండి 6వ వచనంలో ఇంకో సెకండ్ పార్ట్ చూపిస్తాను చూడండి. గర్భవాసినైనది మొదలుకొని నీవీ నాకు ప్రాపకుడవయ్యుంటివి. అది పార్ట్ 1. పార్ట్ 2, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. తల్లి గర్భము నుండి ఉద్భవింపజేసిన వాడవు నీవే. ఎంత మంచి మాట. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. అంతే, గర్భములో నిన్ను రూపించక మునిపే నేను నిన్ను ఎరిగితిని. నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడను. కొంతమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు అనుకుంటారు, చెల్లెళ్ళు ప్రత్యేకంగా అనుకుంటారు, నేను అందంగా లేను, నేను ఈ రీతిగా ఉన్నాను, నేను పొట్టుకున్నాను, నేను ఈ రీతి సన్నంగా ఉన్నాను, నేను నల్లగున్నాను, ఈ రీతిగా అని అనుకుంటారు. అమ్మ జాగ్రత్తగానండి, ఒక మాట చెప్పాలా, ఈరోజు స్పర్జన చెప్పాడని చెప్పండి, మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలా. చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా చేస్తే పర్లేదు, చెల్లెళ్ళు ప్రత్యేకంగా మీరు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వినండి, ఇటు చూడండి అమ్మా, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళి అద్దం ముందు నిలబడండి. అదేంటని ఏదో కొత్త చెప్తున్నారు మీరు అనుకుంటున్నారా? అద్దం ముందు నిలబడండి. అద్దం ముందు నిలబడి మీరు ఏమని చెప్పాలో తెలుసా? ఇటువంటి అందమైన, వింటున్నారన్నమాట, ఇటువంటి అందమైన దేవుని సృష్టి భూలోకంలో లేదనుకోవాలి. ఎందుకో చెప్పాలా? మీకున్న డిఎన్ఏ, నా మాట వినండి, మీకున్న డిఎన్ఏ మరి ఎవరికి లేదు. యు ఆర్ యూనిక్, ఏర్పరచబడిన దానవు.
దేవుడు నీ పేరు పెట్టి ఎన్నుకున్న దాను. నువ్వు తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపై నువ్వు ఏ రీతిగా ఉండాలి, నీ కళ్ళు, నీ నోరు, నీ ముక్కు, నీ హైట్ ఏ రీతిగా తెల్లగా పసుగు ఏ రీతిగా ఉండాలి అన్నీ ఎరిగిన దేవుడు. గాడ్ హ్యాస్ ఎ యూనిక్ బ్యూటీ టువర్డ్స్ యూ. అంతేగాని కొంతమంది డిప్రెషన్ అయిపోయి, కొంతమంది యాంగ్జైటీ వచ్చేసి, కొంతమంది నేను ఇలాగున్నాను కృంగిపోతూ ఉంటారు. నో, లెట్ మీ టెల్ యూ, హౌ ఎవర్ యు ఆర్, యు ఆర్ బ్యూటిఫుల్. నువ్వు ఏ రీతిగా, ఏ పరిస్థితుల్లో, ఎటువంటి రంగులో, ఎటువంటి హైట్లో, ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను రూపించాడు కాబట్టి నువ్వు అందమైన దానవు. ప్రొద్దున్నే లేచి మీరు ఏం చెప్పాలి తెలుసా? ఇలాగ అద్దం ముందు నిలబడి అబ్బాబాబాబా దేవుని సృష్టి అండి, ఎంత దేవుని సృష్టి, దేవా నీకు వందనాలు ప్రభా, ఇంత అందమైన వ్యక్తిని సృష్టించినందుకు వందనాలు ప్రభా అనాల. అంతేగాని ఇలా ప్రొద్దున లేసి అద్దంలో చూసి అయ్యి బాబోయ్ ఇలాగున్నానేంటండి బాబు, ఏంటి కళ్ళేంటి ఇలాగైపోయి, ఉబ్బిపోయేంటి, జుట్టు ఏంటి ఇలాగైపోయి ఊడిపోతుంది ఏంట్రా బాబు, ఇలాగేంటి ఇట్లా డబల్ చిన్న వచ్చేసింది, ఇలాగేంటి ముట్టుపులు వచ్చేది. నో, ప్రొద్దున లేసి మీరు ఇక్కడ దేవుని వాక్యం అమ్మ, తల్లి గర్భములో పిండాకృతి కాకమునిపే మిమ్మల్ని ఏర్పరిచి మిమ్మల్ని రూపించి, అంటే ప్రభువుకి తెలీదా ఏ రీతిగా మీరు హైట్ ఎంత ఉండాలో? ఇప్పుడు నేను 5'8", నేను ఏ హైట్ ఉండాలో, నేను ఏ రంగు. మా నాన్నగారు చూసారా, బ్రాహ్మణ పండితులాగా ఉంటారు ఆయన, తెల్లగా పిల్లికళ్ళు వేసుకొని. నాకు రాలేదు అని దిగాలు పడిపోయి, నేను నాన్నగారులాగా తెల్లగా లేను, నాన్నగారులాగా పిల్లికళ్ళు లేవు అని అంటే, నాన్నగారిది గంభీరమైన స్వరం, మాకు రాలేదు మరి ఏం చేస్తాం అని నేను దిగాలు పడిపోయాను అనుకోండి, ఏం చేస్తాం? అపవాదిగాడు పట్టేసుకుంటాడు అంతే. వాక్యం చెప్తాం మానేసి, సేవ మానేసి, డిప్రెషన్, యాంగ్జైటీ చేస్తారు కదా అమ్మ, చెల్లమ్మ, తమ్ముళ్ళు కూడా. మీరేమనుకోవాలి ఈరోజు నుంచి ఇలా చూసి, అద్దంలో చూసి, వాట్ ఏ హ్యాండ్సమ్ క్రియేషన్, థ్యాంక్ యూ లార్డ్ అని మీరు పనికెళ్ళాలా, అని మీరు దేవుణ్ణి స్తుతించాలి. అది చెప్తున్నాను నేను, నెక్స్ట్ అదే చెప్తాను, దేవుని స్తుతించాలి. అంతేగాని ఇలా చూసిన వెంటనే అయ్యి బాబా ఇలాగైపోతున్నాను ఏంట్రా బాబా అని అంటే ఇమ్మీడియట్గా అపాతగాడు వెనకాలే ఉంటాడు అనమాట, థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడే మీరు అడ్డదోవకి వెళ్ళిపోతారు అనమాట. రైట్? ఏ పార్ట్? తల్లి గర్భంలో నుంచే మిమ్మల్ని నిన్ను మొదలుకొని ఆయన చూచిన దేవుడు. తల్లి గర్భం నుండి నిన్ను ఉద్భవింపజేసిన వాడు ఆయనే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేదును. బాబా ఎంత మంచి మాట అండి. చూసారా, 3 పార్ట్స్ అని చెప్పాను కదా. నిన్ను గూర్చి నిత్యము, ఇష్టం వచ్చినప్పుడు, మూడున్నప్పుడు, నేను బాగున్నప్పుడు కాదు. అక్కడ ఏమంటున్నాడు భక్తుడు? నిత్యం. చూడండి 71వ కీర్తన 6వ వచనము లాస్ట్ భాగము, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నిన్ను గూర్చి ఎందుకు స్తుతిగానము చేయుదును? కింద నుంచి పైకి వెళ్ళండి. ఎందుకు నేను స్తుతిగానము చేయుదును? ఎందుకనగా నన్ను ఉద్భవించిన చేసిన వాడవు నీవే, నాకు నిరీక్షించిన వాడువు నీవే, నా దుర్గము లేకపోతే నా బలము, నా ఆశ్రయము నీవే. అందుకు కాబట్టి నేను నిన్ను నిత్యము స్తుతిగానము చేయుదును. చూసే పాటలు పాడేవారంటే చాలా ఇష్టం నాకు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం ఏంటి? నిన్ను గూర్చి అమ్మ, నిన్ను గూర్చి నేను, ప్రమాణ జాగ్రత్త, నేను ముగిస్తున్నాను. నిన్ను గూర్చి మనము కాదు, జాగ్రత్త వినాలి, మంది మీద మిరియాలు చల్లేసినట్టు కాదు. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. హల్లెలూయా. ఎందుకు అనగా నన్ను ఉద్భవించి, అంటే తల్లి గర్భంలో నుంచి నన్ను సృజించి పెరుగుతుండగా యవన కాలంలో నాకు తోడై ఉండి యవన కాడి మోసే కృపను దయచేసినందుకు నీకు వందనాలు ప్రభు. దేవుని వాక్యం నమ్మాలి. జగతికి పునాది వేయబడకు మునిపే నన్ను ఏర్పరచుకున్న దేవుడు, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిన్ను వెంబడిస్తాను, నీవే నా దుర్గము, నీవే నా నిరీక్షణ, నీవే నన్ను ఉద్భవించిన దేవుడు నీవే, కాబట్టి నిత్యము నేను నిన్ను స్తుతిగానము చేసేదను. నిత్యము నేను నిన్ను స్తుతిగానము చేసేది. ఆయనను స్తుతించాలని, ఆయనను ఆరాధించాలని చేస్తున్నామా? ఆయన గురించి చెప్తున్నామా? ఆయనను ఆరాధిస్తున్నామా? మనం చెప్పగలుగుతున్నామా ధైర్యముగా, ప్రభా నీవు చేసిన ఉపకారములలో అన్ని విషయములలో నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా, నిన్ను గణపరుస్తున్నాను నాయన. నా బిడ్డలకి నువ్వు చేసిన అద్భుతాలు చెప్తున్నాను ప్రభా. నీవే నా దుర్గమని నమ్ముతున్నాను ప్రభా. నీవే నా ఆశ్రయము ప్రభా. నా దుర్గము నీవే, నా ఆశ్రయము, నా బలము నీవే, నన్ను సృజించిన దేవుడవు నీవే, తల్లి గర్భములో నుంచి సృజించిన దేవుడు నీవే, నీవే 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 అని నేను నమ్ముతున్నాను ప్రభువా అని ధైర్యంతో చెప్పగలుగుదు. ఈరోజు నువ్వు చేయవలసిన పని మేం పాట పాడతాం కాదు, నీవు పాట పాడాలి. దేవుని వాక్యంలో ఉంది, నిత్యము స్తుతిగానము చేసేదను. ఈరోజు నువ్వు సంతోషంతో ఆనందంతో చేయాలి. ప్రభువా
ఎస్, నా దుర్గము నీవే, నా నిరీక్షణ, నా ఆశ, నా కోట నీవే, నా బలము, నా కేడము నీవే. తల్లి గర్భములో నుంచి నన్ను రూపించి, బాల్యము నుంచి నన్ను కాపాడి, రక్షించి, ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన దేవుడవు నీవే అని చెప్పగలగాలి. ఆ రీతిగా చెప్పగలగాలంటే నిండు హృదయంతో నువ్వు దేవునికి వందనాలు చెల్లించాలి. చెల్లిద్దామా? దేవునికి వందనాలు చెల్లిద్దాం. రండి ప్రార్థన చేసుకుని చెప్పగలుగుదామా? నేను ముగిస్తున్నాను. నా దుర్గము నీవే, నా ఆశ్రయము, నా బలము నీవే, నా తల్లి గర్భంలో నుంచి ఏర్పరిచిన దేవుడవు నీవే అని నమ్ముతున్నాను ప్రభువా. ఈరోజు నుంచి సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో, దిగులు, చింత, మానసిక ఒత్తిడిలోంచి నేను వదిలివేసి ప్రభువా ఒక నిరీక్షణ కలిగి, రోషము కలిగిన దేవుని కుమారుడిగా, కుమార్తెగా జీవిస్తాను ప్రభువా. ఎందుకనగా నీవు నాకు తోడై ఉండగా విరోధి ఎవరు నాయన? నన్ను విడిచిపెట్టి విడనాడే దేవుడు కాదు నాయన. I trust your word today because you will never leave me nor forsake me. ప్రభువా నమ్ముతున్నాను ప్రభువా, నాకు శాంతి, సమాధానము దయచేయి. నా దుర్గముగా ఉండు ప్రభువా, నాకు నిరీక్షణ దయచేయి ప్రభువా, నిన్ను స్తుతించే కృపను నాకు దయచేయి ప్రభువా అన్నట్లయితే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన శీర్షిక స్వీరిస్ నేనే అనే సిరీస్ ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన నా ఆశ్రయదుర్గము నీవే, నాయన నా బలము నీవే, నాయన తల్లి గర్భంలో నుంచి ఉద్భవించి ప్రభువా నాయన పెద్ద అయ్యే వరకు చూచుకున్న దేవుడవు నీవే ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రభువా నాయన నీవే నా దుర్గము, నీవే నా ఆశ్రయము, నీవే నన్ను సృజించిన దేవుడు అని నమ్ముతున్నారు ప్రభువా, విశ్వసిస్తున్నారు, వారిని దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఎవరైతే ప్రభువా అద్భుతం గురించి వారి జీవితంలో, ఆరోగ్య విషయంలో, స్వస్థత విషయంలో, బిడల విషయంలో, అప్పుల విషయంలో నాయన వేచి చూస్తున్నారు ప్రభువా, నజరేయుడైన యేసు నామములో వారి గర్భాలు తెరవబడును గాక, వారి అప్పులు తీర్చబడును గాక ప్రభువా, వారికి ఆరోగ్యాలు ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నాలో మాలో ఏం లేదు నాయన, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. శక్తివంతమైన దేవుడువు, ప్రార్థన ఆలకించే దేవుడువు, అద్భుతాలు చేసే దేవుడువు నాయన. బిడ్డలు మీరు కనికరించి ఒక్కసారి జ్ఞాపం చేసుకొని రక్షించి కాపాడి నాయన వారి హృదయవాంఛను తీర్చుమని నీ కుమారుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.